వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినాన రానివారు కొంచెం చేతులు పైకెత్తారా? నిన్న రాత్రికాలం దేవుని మందిరానికి రానివారు ఒకరు, ఇద్దరు, ముగ్గురు. ఎట్లమ్మా, ఇంత దగ్గర మందిరం పెట్టుకొని నువ్వు కూడా చేయి పైకెత్తే ఎట్లా? మందిరానికి ఖచ్చితంగా రావాలి. సరే, మరి ఆ గ్రూప్లో, అంటే అందరు కాదులేండి, ఆ గ్రూప్లో నైనా అహరోన్ వేసావా నిన్నటి మీటింగ్? వేయలేదా ఈరోజు? సరే, మీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నిన్నటి దినాన్ని ఏదైతే జరిగిందో దాన్ని బ్రీఫ్గా మరలా మనం ధ్యానించుకొని ఒప్పుకోలు ప్రార్థనలోకి వెళ్తాం. మనం కొద్ది నిమిషాలు ఒప్పుకోలు ప్రార్థనలోకి వెళ్తాం. ఆ తర్వాత మెయిన్ మెసేజ్ 12కు మందిరం ముగుస్తుంది. ఎన్ని గంటలకండి? దానికి ఎక్కువ సమయం తీసుకోం కాబట్టి గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం రండి. నిన్నటి దినాన దేవుని యొక్క వాక్య భాగంలో కొన్ని వచనాలు మనం చూసాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. త్వరగా ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి తండ్రి అయిన దేవుడు 6 దినాల్లో సృష్టి అంతా చేసి, చేసిన తర్వాత మానవుని నిర్మించాడు తన స్వహస్తాలతో. ఆదికాండం 2:7. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మందిరంలో కూర్చున్నా, మందిరం బయట కూర్చున్నా, నువ్వు ఎక్కడున్నా జీవవాయువు దేవుడు నీలో ఊదాడు. తన హస్తాలతో అవయవ నిర్మాణం చేశాడు. అంతేకాదు, ఆయన తన రూపాన్ని ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు. ఇంత గొప్ప దేవుడు ఆయన నీకు ఇచ్చి తల్లి గర్భంలో నిర్మించి, ఆ తర్వాత ఈ లోకంలో ఇంతవరకు అనేక సంవత్సరాలు నిన్ను జీవింపజేసిన ఆ దేవుణ్ణి నువ్వు గణపరచవా? నీకు ఉద్యోగం ఇచ్చాడు, భర్తకు భార్యను, భార్యకు భర్తను, మిమ్మల్ని ఇద్దరిని ప్రేమించి పిల్లలను కోరిన కోరికలల్లా దేవుడు ఇచ్చాడు. అయితే నువ్వు దేవుని స్తుతించే బిడ్డగా, దేవుని మందిరాన్ని గౌరవించే బిడ్డగా ఉన్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు ఉన్నావా? క్రమానుసారమైన జీవితానికి నేను రావాలి. అందునిమిత్తమే నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీతో నాతో దేవుని యొక్క వాక్యం అది మనం ఆది కాలంలో దేవుడు ఎట్లా చేశాడో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందుకు? మనం మర్చిపోతాం. ఈ లోకంలో సృష్టి ఆది నుండి దేవుని యొక్క హస్తాలు ప్రతి ఒక్కరికి అవయవ నిర్మాణం చేశాయి. తన పుస్తకపు చుట్టలో ఆ వాక్యాలు రాసుకున్నాడు. 139వ దావీదు కీర్తన 16వ వచనం. 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినాల్లో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీకు చదువు వచ్చినా రాకపోయినా నా దినాలన్నీ తండ్రి అయిన దేవుడు తన పుస్తకపు చుట్టలో, ఆ గ్రంథములో, జీవ గ్రంథములో రాసుకున్నాడు. నీ ఆయుష్ ఎంతో ఆయనే నిర్ణయించాడు. కాబట్టి నీ జీవితాన్ని గురించి ఆయన చేతిలో ఉన్నాయి. ఆ దేవునికి నువ్వు భయపడవా? దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా, నేను నీ కొరకు ఇంత చేసి సృష్టిని నీకు ఇచ్చా, ఉద్యోగం ఇచ్చా, భార్యనిచ్చా, పిల్లల్నిచ్చా. అయితే నువ్వు నన్ను గణపరిచేదానికి, నా మందిరంలో కొంత సమయం గడిపేదానికి కూడా నీకు సమయం లేదా? ఏం చెప్తాం మనం? కాబట్టి నరుని నిర్మించి వారి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. ఆదాము నుండి అవ్వను చేశాడు. ఆ తర్వాత సంతతి ప్రారంభమైంది. వారిని ఏం చేశాడంట? 27, ఆదికాండం 1:27. స్త్రీనిగా పురుషునిగా దేవుడు చేశాడు. కాబట్టి నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. అంతేకాకుండా దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించాలని దేవుడు ఆ రీతిగా మానవునికి ఇచ్చాడు. అయితే మానవుడు దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపంలో వచ్చే జీతం మరణం, ఆ మరణం నుండి తప్పించడానికే మొట్టమొదటి కుటుంబానికి గొర్రెపిల్ల అవసరమైంది. ఆ గొర్రెపిల్లే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాత నిబంధన కాలం అంతా గొర్రెపిల్ల రూపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. ప్రతి కుటుంబానికి గొర్రెపిల్ల అవసరమైంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రతి తరంలో ఇప్పటి వరకు
సృష్టి అంతమయ్యేంత వరకు ఆ గొర్రెపిల్ల అవసరమైంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నా విశ్వాస జీవితంలో ఈ రీతిగా నేను కూడా ఆ గొర్రెపిల్ల వధించాడు, ఆదాము హవ్వల ప్రాణాన్ని రక్షించాడు. అట్లనే ఇక్కడ కూర్చున్న మనందరి ప్రాణాలు రక్షించడానికి కారణం తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని 33.5 సంవత్సర కాలంలో వధించాడు సర్వలోక మానవాళి పాపాల నిమిత్తం. యోహాను సువార్త 1:29, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల వధించబడింది కాబట్టి నేను సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన నీ కొరకు నా కొరకు ఆ యొక్క శిలువలో వధించబడి సమాధిలో 3 దినాలుండి 3వ దినాన్ని తిరిగి లేచి తండ్రి కుడిపక్షాన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను సజీవ లెక్కలో ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో రండి, ప్రవక్త అయిన మలాకీ గ్రంథం, ప్రవక్త అయిన మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. కాబట్టి ఆయన మార్పు లేని వాడంట. కాబట్టే మనం లయం కాలే. ఏం మార్పు లేదు? పురాతన కాల దినాల్లో మానవుడు అతిక్రమించి పాపానికి దాసుడైనప్పుడు ఆదాము కుటుంబాన్ని నుండి రక్షించాడు. తర్వాత అయినా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మారతారేమో అనుకుంటే వారు ఇంకా పాపాలకు దారితీశారు. 6వ అధ్యాయంలో పాపం ఎక్కువైపోయింది. ఆ పాపాన్ని చూడలేక 1000 సంవత్సరాలను 100 సంవత్సరాలకు చేశాడు దేవుడు. ఆ తర్వాత దేవుని యొక్క చిత్తములో వారందరినీ కూడా దైవ సంకల్పంలో ఏర్పాటు చేసి ఆ పాపాన్ని చూడలేక తన హృదయంలో నొచ్చుకొని నిర్ణయం చేశాడు, సృష్టి అంతా నాశనం చేస్తా అనుకుంటే ఆయన ఎదుట భూలోకంలో మొట్టమొదటి నీతిమంతుడు నోవహు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నోవహు దేవుని దృష్టిలో కృప పొందాడు. కాబట్టి ఆ సృష్టి అంతా నాశనం చేయాలనుకున్న నోవహును బ్రతికించాలనుకున్నాడు. ఇప్పుడు నోవహు మాట నోవహు భార్య వింది. తల్లిదండ్రుల మాట 500 సంవత్సరాల తర్వాత వారికి సంతానం ఇచ్చాడు దేవుడు. 500 సంవత్సరాల వరకు వేరే వివాహం కానీ వేరే అక్రమ కార్యాలు కానీ చేసిన వారు కారు. ఎవరు? నోవహు దంపతులు. దేవుని యందు భయభక్తులు కలిగి, అప్పుడు పరిశుద్ధ గ్రంథం లేదు, ప్రవక్త లేడు. ఆ కాలంలో వారి పితరులు వారికి చెప్పిన మాటలే వారి హృదయాల్లో పదిలపరుచుకున్నారు. 5వ అధ్యాయంలో హానోకును చూస్తాం. హానోకు వంశంలోనే నోవహు వచ్చాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. ఆదాము తర్వాత హత్తుకొని నడిచిన వాడు హానోకే. ఈ మధ్యతరాలు నశించిపోయాయి. నా ప్రియ సహోదరుడా, హానోకు సంతతి వారిలో నోవహు ఒక్కడే మిగిలాడు. ఆ తర్వాత మిగతా సృష్టి అంతా నాశనం అయిపోయింది. వారి తల్లిదండ్రులు చెప్పిన లేఖనాలు, వాక్యాలు, వారి పితరులు చెప్పిన దేవుని మాటలు విని రక్షింపబడిన వారు ఆ రీతిగా ఆ తరంలో నోవహు కుటుంబం ఒక్కటే. 500 ఏండ్లున్నా ఏ తప్పిదానికి దారి తీయకుండా దేవుని చిత్త ప్రకారంగా వారి తల్లి తండ్రి వారి వంశములో నోవహు, హానోకు, లెమెకు, ఆ రీతిగా వారి వంశావళిలో వీరంతా జన్మిస్తూ వచ్చారు. ఆ నోవహు దేవుని యొక్క చిత్తములో వారి నోవహు తండ్రి అయిన ఆయన అన్నాడు, ఆదాము ఏదైతే శాపాన్ని కొని తెచ్చి భూమి శాపాస్పదంగా మారిందో ఆ శాపాన్ని ఇతడు మనకు తీసేస్తాడని అతనికి నోవహు అని పేరు పెట్టారంట. పుట్టినప్పుడే వారి యొక్క చరిత్ర అంతా నెమ్మది కలుగజేసేవాడని ఆ తండ్రికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేశాడు. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 21లో హానోకు మెతుషెలను కన్నాడు. ఆ తర్వాత 25లో మెతుషెల లెమెకును కన్నాడు. 25వ వచనం. ఆ తర్వాత 28 లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక్క కుమారుని కనెను. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగజేయని అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. నోవహు అనగా నెమ్మది. కాబట్టి తరాల వెంబడి తరాలు ఎన్ని తరాలు గతించినా దైవ చిత్తాన్ని హత్తుకొని దేవుని మందిరంలో పితరుడు చెప్పిన మాటకు లోబడిన కుమారులు, విధేయత కలిగిన కుమారులు కుమార్తెలే నెమ్మది కలిగజేసే పుత్రుడు. వారిని బట్టి నెక్స్ట్ తర్వాత సృష్టి అంతా
ఆ నెమ్మది కలిగిన కుటుంబం నుండి నేను అభివృద్ధి పొందిస్తా అని అంతకు ముందున్న సృష్టి అంతా దేవుడు నాశనం చేశాడు. ఇప్పుడు మనం అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఆలోచన చేద్దాం. ఆదాము సంతతిలో కయీను సంతతి ఉంది. హేబేలు అర్పణ అంగీకరించబడింది, దేవుడు ఆయన్ను తీసేసుకున్నాడు, అన్న చేతిలో హతమైన. మొట్టమొదటి పరలోకపు ఎంట్రన్స్లో విశ్వాసిగా భూలోకము నుండి పరలోక రాజ్యములో అడుగుపెట్టిన వ్యక్తి ఎవరు? హేబేలు. హేబేలును తండ్రి అయిన దేవుడు ఘనంగా ఆహ్వానించాడు. హేబేలు అంటే తల్లిదండ్రికి విధేయత, దేవునికి విధేయత, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరాన్ని విసర్జించిన వాడుగా హేబేలు 100% ఫలభరితమైన జీవితంలోకి వచ్చాడు. కాబట్టి దేవుడు కయీను చేతుల నుండి హేబేలును రక్షించలేడా? కయీనును చంపి హేబేలును సంతతిని డెవలప్ చేయొచ్చు కదా. అది దేవుని యొక్క చిత్తం, దేవుని సంకల్పం, మనమేం చెప్పలేం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఆ రీతిగా కయీను సంతతి ఆ తర్వాత 6వ అధ్యాయంలో సృష్టి అంతా నాశనమైంది. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, నా స్థానం ఎక్కడ ఉంది? ఆదాములో ఉందా? ఒకసారి పాపం చేస్తే దేవుడు యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లను నా కొరకు వధించాడు. నా పాపాన్ని గొర్రెపిల్ల తల మీద మోపాడు ఒప్పుకోలు ప్రార్థన ద్వారా. ఎప్పుడు? ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నాడు ఒప్పుకోలు ప్రార్థనే. ప్రతి ప్రార్థన కుటుంబంలో ఒప్పుకోలు ప్రార్థనే. ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం, తిరిగి మరలా పాపంలో పడ్డామా? పరిశుద్ధంగా ఉన్నామా? నాకు నేను, మీకు మీరే సాక్షులం. తర్వాత ఆ రీతిగా సృష్టి అంతటికి జరుగుతూ వాళ్ళ పితరులు చెప్పిన మాటలు వినని కుమారుల సంతతే ఎక్కువైపోయింది. లోబడని కుమారులు, అవిధేయులు, అక్రమకారులు. దేవుడే చూసి ఓర్వలేకపోయాడు. సృష్టి అంతటిని నాశనం చేసేదానికి తీర్మానించుకుంటే నోవహు కుటుంబం ఒక్కటి మిగిలింది. నా ప్రియ సహోదరుడా, నీ కుటుంబానికి నెమ్మది కలిగించే తల్లిగా తండ్రిగా నీవు ఉండాలనుకుంటున్నావా? నీ ద్వారా నీ సంతతి భూమి మీద విస్తరించాలని దేవుడు చెప్పిన ఆ మొదటి ఆజ్ఞను మనం అందరం కూడా పాటించాలి. ప్రతి కుటుంబం దేవునికి ఇష్టమైందే, దేవునికి ప్రతిష్ఠిత జనము నీవు నేను కూడా. కాబట్టి ఈ రీతిగా ఆది కాలం నుండి ఇట్లా వస్తే ఆ తర్వాత దేవుడు నోవహు కాలాన్ని బట్టి జలప్రళయాన్ని రప్పించాడు. తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత దేవుడు తన మనసులో తీర్మానం చేసుకున్నాడు. ఆది కాండం 8:21. ఆది కాండం అప్పుడు తీర్మానం చేసుకున్నాడండి దేవుడు. ఎప్పుడు? ఆది కాండం 8 నోవహు కాలంలో. ఆ నోవహు కుటుంబం అంతా జలప్రళయం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత వారిని దీవించాడు. మరలా నూతన సృష్టి. వారిని దీవించిన తర్వాత తీర్మానం చేసుకున్నాడు, ఈ రీతిగా సమస్త సృష్టిని నేను నాశనం చెయ్యను అని. అదే మనం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చూసాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను, ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను శక్తిగల రక్షకుడన్, మార్పు లేని వాడను. కాబట్టి మనమేమంటాం? నువ్వెట్లా మార్పులేవో ప్రభువా, మేము కూడా అట్లే మార్పు లేని వారం ప్రభువా. ఏ విషయంలో? అవిధేయతలో, అతిక్రమాల్లో, అక్రమ కార్యాలు చేసే దాంట్లో, దీంట్లో అంతా మేము కూడా నీకేం తీసిపోం ప్రభువా. నీకు భయం లేదా? లేదు ప్రభువా. ఎందుకు? నువ్వు సత్యవంతుడైన దేవుడవు, మాటిచ్చావు కదా. ఎక్కడ? ఆది కాండం 8:21. ఇంకా మమ్మల్ని నాశనం చేయవు కదా. నీ భయం మాకు లేదు. అవునా కాదా? ఉందా లేదా? అప్పటి నుండి ఇప్పటి వరకైనా, ఇప్పటి నుండి ఎప్పటి వరకైనా ఎన్ని తరాలు గతించిపోయాయో వారి క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నిన్ను సృష్టి అంతట్లో నాశనం చేయకపోవచ్చు, కానీ మంచి నెమ్మది కలిగిన కాలంలో దేవుడు నిన్ను ఉంచితే దేవుని మందిరానికి, దేవుని మందిరంలో క్రమాన్ని నీవు నేను అనుసరించాలా, పాటించాలా, దైవ క్రమాన్ని. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని అనుదినం చదవాలా. భగత్ సింగ్ గారు దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన తర్వాత ఆ యొక్క బైబిల్ను కంప్లీట్ చేసేంత వరకు తన గదిలో నుండి బయటికి రాలే. సత్యదేవుని గుర్తెరిగిన తర్వాత ఆయన స్వరాన్ని అబ్రహాం ఎట్లా విన్నాడో అట్లే మరి దైవజనుడు అయిన భగత్ సింగ్ గారు కూడా అదే రీతిగా వచ్చారు. నా ప్రియ సహోదరుడా, మరి భగత్ సింగ్ గారి కంటే ముందు మరి సాధు సుందర్ సింగ్
అదే పంజాబ్ రాష్ట్రంలో ఉండి దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన సాధు వస్త్రాలతోనే సువార్తను ప్రకటించాడు. అమెరికాకు కూడా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమెరికన్స్ అన్నారంట, ఈయన నూతన నిబంధన ఒకటి సాధు వేషంలో ఆ బైబిల్ని పట్టుకొని పోతుంటే, సుందర్ సింగ్ గారు, మందిరంలో మాకు బైబిల్స్ విస్తృతంగా ఉంటాయి, ఈ పాత బైబిల్ అక్కడ పెట్టేసేయండి అన్నాడు. లేదండి, ఇది నా దగ్గర ఉండాలి అని అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్రసంగంలో చెప్పాడంట. నేను వచ్చే ఆ యొక్క మరి హిమాలయ పర్వతాల్లో సరోవరం అనే ఆ యొక్క నది ఉంది. ఆ సరోవరం అనే ఆ యొక్క నది ఉంది. ఆ నదిలో గులకరాళ్ళు ఉన్నాయి. ఆ గులకరాళ్ళు నదిలో ఉన్నాయి, కానీ గులక రాయిలో నీటి తేమ లేదు అన్నాడు. నేను ఎందుకు ఇది చెప్తున్నా? ఆ గులకరాళ్ళే అమెరికన్స్. అమెరికా సమృద్ధికరమైన దేవుని యొక్క వాక్యంలో దేవుని ప్రజలనే స్టాంప్ వేసుకొని ఉన్నారే, కానీ వారిలో మాత్రం దేవుని అందరి భయభక్తులు లేవు. ఇష్టానుసారమైన జీవితం, అక్రమ కార్యాలు విస్తరించిపోయాయి ఫారిన్ కంట్రీస్లో. ఇప్పుడు ఆ కల్చర్ ఇండియాకు వచ్చేసింది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవునికి కష్టమేం కాదు. ఆయన దృష్టిలో సమస్త సృష్టిలో ఉండే మానవులు దోమల్లాగా ఉండాలంట ఆయన దృష్టికి, దోమలు. కాబట్టి ఎన్ని దోమలు పోతే, మనం విమానంలో 5,000 అడుగులు పైకి వెళ్తే ఈ మిద్దెలు మేడలు ఎన్ని చిన్నగా కనపడతాయి. 10,000 అడుగులు, 15,000, 20,000. మేము దేవుని కృపను బట్టి అమెరికాకు వెళ్ళడానికి కృపనిచ్చాడు కాబట్టి అప్పుడు ఆ టీవీ స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. ప్రతి సీటుకు ఎదురుగా ఉంటుంది ఎంత హైట్లో విమానం వెళ్తుంది, ఆ మార్గం ఇదంతా. అది చూస్తే 35,000 అడుగుల ఎత్తుకు పైకి పోయింది విమానం. ఏం కనపడదు, మేఘాలు తప్ప ఏం కనపడదు. ఎట్లా పోతుంది? ఎట్లా మానవునికి ఇంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు? ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఆకాశం ఎట్లుంది? వెలుగును వస్త్రంగా కప్పాడు. మేఘం చూస్తే వాటికి మేఘము ఇంద్రధనుస్సు చూస్తే 7 రంగులు ఎన్ని, అక్కడికేనేమో అనుకుంటాం. ఆ యొక్క 5,000 అడుగులకు పోతే దానికి పైన ఆకాశం అంత ఉన్నట్టుంటుంది. ఇంకా పైకి 30,000 అడుగులో మేఘాలన్నీ కింద ఉన్నట్లు మేఘాల పైన పోతుంటాయి. అక్కడికి పోయిన తర్వాత విమానంలో కదలికలు ఉండవు, స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ భవనం మీద ఎట్లా నడుచుకుంటూ పోతామో అట్లా అందరికీ చెప్పేస్తారు, మీరు ఇంకా ఫ్రీగా తిరగొచ్చని. అప్పుడు పోయి ఎవరికి ఇష్టమైన చాయ్ కాఫీలు వాళ్ళు తింటారు, తాగుతారు. ఆ తర్వాత టాయిలెట్స్కి వెళ్తారు, మరలా తిరుగుతూ వస్తున్నారు. కదలికే ఉండదు. విమానం అయితే ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇక హైదరాబాద్ నుండి దుబాయ్కి 3 గంటలు, అక్కడ విమానం చేంజ్ అయితే అరబ్ ఎమిరేట్స్ అని, అది ఎక్కితే 18 గంటలు సియట్టాలకు ప్రయాణం. 18 ఒక 3 21 గంటల ప్రయాణము ఆకాశంలోనే చేయాలి. మనకు నిద్ర వచ్చేదానికి ఆ యొక్క లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, ఆ లైట్స్ అన్నీ ఆ యొక్క మినుకుమని ఆకాశము ఆ యొక్క మరి నక్షత్రాలు ఉన్నట్లు చేస్తారు, చీకటి చేస్తారు. మనకు నిద్ర వచ్చేస్తుంది. టయానికి ఫుడ్ అది ఇచ్చేసిన తర్వాత, ఆ యొక్క ఏసీ ఆన్ చేసిన తర్వాత మనకు నిద్ర వచ్చేస్తుంది. 21 గంట ప్రయాణము ఆ యొక్క అమెరికాకు చేరుకోవాలంటే. కానీ దేవునికి అసాధ్యమైన కార్యాలు లేవని ఇప్పుడు వాట్సాప్ కాల్ అట్లా కొడితే అక్కడ వీడియో కాల్లో అమెరికాలో నుండి కుమారుడు, ఇక్కడ నుండి తల్లి, కుమారులు తల్లి ఇద్దరు కూడా మాట్లాడుకోవచ్చు. అందుకే దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలు రెప్పపాటు కాలంలో సజీవంగా అట్ ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎట్లా సాధ్యం? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, మనం ఆ యొక్క బస్టాండ్ దగ్గర ఉండే అక్కడ మన సోదరులు ఎవరుంటే, అన్నా నేను నీకు కనపడుతున్నానంటే, ఏదన్నా నువ్వు పిచ్చా ఏరియా, నువ్వెక్కడున్నావు? నేను వెలుగోడు బస్టాండ్ సెంటర్లో ఉన్నా, నాకు నువ్వెట్లా కనపడతావు అన్నా? అదే నువ్వు అక్కడ యూట్యూబ్లో ఆన్ చేస్తే అప్పుడు నేను వీడియో ఆన్ చేసుకుంటే కనపడతావు, అంతేగాని ఎట్లా కనపడతావు? మరి దేవునికి అసాధ్యమైన కార్యాలు ఉన్నాయా? నా ప్రియ సహోదరుడా, ఆ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు భయభక్తులతో దేవుని యొక్క మందిరానికి వచ్చి నీ జీవితం విషయంలో, నీ కుటుంబ జీవితం విషయంలో భయభక్తులతో, ప్రభువా నా యొక్క జీవితం నా బిడ్డలకు నా కుమారులకు శాపాస్పదం కాకుండా నన్ను కనికరించు అని మొరపెట్టుకునే స్థితిలో నీవు ఉన్నావా? ఎవరైతే దేవునికి భయపడతారో వారికే ఆ భయం వస్తుంది. భయం లేని వాళ్ళకు ఏ భయం ఉండదు, నిర్లక్ష్యంగా ఉంటాం. ఏంటి నీ కథ ఏంటి అనే స్థితిలో ఉంటాం. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఆ రీతిగా సృష్టి కాలంలో, నోవహు కాలంలో దేవుడు ప్రమాణం చేశాడు. ఆ తర్వాత దైవ సృష్టిలో మరలా ఒక వ్యక్తి కనపచ్చాడు. ఎవరైనా? ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాం గారు. అబ్రహాము గాలి అప్పటికి ముందుగా అబ్రాముతో దేవుడు ప్రమాణం చేశాడు. 12వ అధ్యాయం 1వ వచనం.
ఒక్క మాట. కాబట్టి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రాహాము దేవుని మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచాడు. ఆదికాండం 15:6లో. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము దేవుని మాటతో వెళ్ళిపోయాడు. తర్వాత దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తూ వచ్చాడు. అబ్రహాం ఏమన్నా పోగొట్టుకున్నాడా? అబ్రాహాము తన జీవితంలో 25 ఏళ్ళు వెయిట్ చేస్తూ వచ్చాడు సంతానం కోసం. అయినప్పటికీ వారు మరి ఆ భార్య మాట విని మరి ఆదాము ఎట్లా చేశాడో అబ్రాహాం కూడా అట్లే చేశాడు. చేసినప్పుడు ఆయనకు కష్టాలు, దుఃఖాలు, హింసలు ఇవన్నీ వచ్చాయి. అయితే దేవుని యొక్క చిత్తంలో అబ్రహాముతో భవిష్యత్ అంతటిని గురించి చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం దయచేసి 14వ వచనం. అబ్రహాముకి ఇంకా కుమారుడే లేడు, నీ సంతతి ఆకాశ నక్షత్రాలు, భూమి మీద ఇసుక అట్లయితారయ్యా అని చెప్తున్నాడు సంతానం లేనప్పుడు. చదవండి. కాబట్టి దేవుడు చెప్పాడు 400 ఏళ్ళు నీ యొక్క సంతానము మరి అక్కడ బానిసలుగా ఉంటారు. తర్వాత 16వ వచనం. కాబట్టి నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారయ్యా. దేవుడు చెప్పిన మాట అబ్రాహాము నమ్మాడు. ఆ తర్వాత దైవచిత్త ప్రకారంగా అబ్రాహాము యొక్క 4వ తరము ఆ యొక్క ఐగుప్తుకు బానిసగా వెళ్ళారు. నిర్గమకాండం దేవుని యొక్క నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం మనకందరికీ తెలుసు. ఏమని? 2:5 వచనాలు. 1వ అధ్యాయం 2:5 వచనాలు. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయిరి. యోసేపు ఆ 12 మంది గోత్రకర్తలు వారందరూ ఐగుప్తులోనికి వచ్చి వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత ఐగుప్తును 8వ వచనం. కాబట్టి యోసేపుని ఎరగని అన్య రాజు ఐగుప్తు రాజు అయ్యాడు. వారు ఇశ్రాయేలీయులు విస్తరిస్తున్నారు కాబట్టి వీరి సంతతిని కంట్రోల్ చేయాలని, మగబిడ్డలను ఆ నదిలో పడేయాలని ఆ యొక్క చట్టాన్ని పాస్ చేశారు. అలాంటి సంతతిలో మరి మోషే జన్మించాడు. ఆ చరిత్ర మనకు తెలుసు. మోషేను దేవుడే రక్షించాడు. ఫరో కుమార్తె కుమారునిగా పెంచబడ్డాడు. ఇప్పుడు రండి 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం. అనేక దినములు సంవత్సరాలు జరిగిన మీదట కాబట్టి దేవుడు మార్పు లేనివాడు. అబ్రాహాముతో చేశాడు. 400 సంవత్సరాల తర్వాత నీ 4వ తరాన్ని నేను ఇక్కడికి తెస్తా. అబ్రాహాం ప్రమాణం జ్ఞాపకం చేసుకున్నాడు. ఈసాకుతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వారిద్దరిని బట్టి యాకోబుకు 12 మంది గోత్రకర్తలను ఇచ్చాడు, ఐగుప్తుకు తెచ్చాడు. ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఇశ్రాయేలీలో మరి మోషే వచ్చాడు, రక్షించాలనుకున్నాడు. ఆ తర్వాత ఐగుప్తుని చంపినప్పుడు ఫరో రాజు మోషేను చంపాలనుకున్నాడు. అప్పుడు ఆ రాజ్యము నుండి పారిపోయాడు మిద్యానుకు. ఇప్పుడు ఆ రాజు ఐగుప్తు రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు మోషేను తిరిగి ఐగుప్తుకు తీసుకుపోవాలని దేవుడు సంకల్పించాడు. ఇశ్రాయేలీయుల మొర దేవుని దగ్గరికి చేరింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇక్కడ కూర్చున్న నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, రాబోయే తరాలు. దేవుడు అట్లే నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. నువ్వు విధేయతగా ఉంటే, దైవ క్రమాన్ని పాటిస్తే, దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడితే వచ్చే తరాలకంతా దేవుడు నిన్ను కూడా అట్లే ఆశీర్వదిస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు కాడు. నోవహు నిబంధన నుంచి కాపాడుతూ వచ్చాడు. సృష్టి అంతట్లో నోవహు కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అబ్రాహామునకు ప్రమాణం చేశాడు, ఇస్సాకు నెరవేర్చాడు. ఇస్సాకు ప్రమాణం చేసి యాకోబుకు నెరవేర్చాడు. యాకోబు నెరవేర్చి 12 గోత్రాలకు. ఈ రీతిగా తరాలు మార్పు లేని వాడుగా ఉన్నాడు. తన కుమారుని అయిన గొర్రెపిల్లను పంపించి యేసుక్రీస్తు ప్రభువును వధించి ఆ పరిశుద్ధ రక్తంలో కడగబడిన మనమంతా. గొర్రెపిల్ల రక్తం కాదు, యేసుక్రీస్తు రక్తంలోనే కడగబడ్డాం. మరి నీవు నేను ఎంత అదృష్టవంతులం. అయితే ఆ ప్రభువును గణపరిచే వారిగా ఉన్నామా? ఒక దినాన ఆ తరాల వారందరూ ఎట్లా వెళ్ళిపోయారో, హానోకు
దేవుడు 300 సంవత్సరాల తర్వాత పరలోక రాజ్యానికి తీసిపోయాడు. పరలోక రాజ్యం ఉందనే దానికి గుర్తు. అవునా కాదా? దేవుని యొక్క చిత్త ప్రకారంగా పరలోకములో నుండి దేవుడు దిగి వచ్చాడు. రండి, ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం దయచేసి 21, 22. 24 ఏళ్ళు చూసినాక అబ్రాహాముకు అయిపోయింది, ఇంకేమి ఇస్తావు సంతానం అని. అప్పుడు దేవుడు అంటాడు, రాబో కాలమందు షారా నీకు కనబోవు ఇస్సాకుతో. పేరు కూడా పెట్టేశాడు. ఇంకా సంతానమే లేదు, గర్భంలోనే లేదు, పేరు కూడా చెప్పేశాడు. దయచేసి గమనించాలా. 22 అందరం కలిసి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? హానోకును పరమునకు పోయినట్టుగానే పరలోక రాజ్యానికి యెహోవా దేవుడు వెళ్ళిపోయాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, నీవు నేను కూడా ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకోవాలంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆజ్ఞలు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, మోషేను 5 కాండాల చరిత్ర మోషే చేత రాయించాడు దేవుడు. అదే సీనాయి పర్వతం దగ్గర మోషేను తీసుకుని వచ్చాడు. అబ్రాహాముకి ఏదైతే ఇచ్చాడో నిబంధన, ఆ నిబంధనను నెరవేర్చాడు. ఇప్పుడు నిర్గమకాండంలో ఇవన్నీ నిన్న రాత్రి కాలంలో మేము ధ్యానించాము. దేవుని యొక్క వాక్యాన్ని మీకు బ్రీఫ్గా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు రండి, నిర్గమకాండం 19వ అధ్యాయం. కాబట్టి 3వ అధ్యాయంలో మోషే ఆ పొద ఎర కాలపొలదని ఎక్కడికి వచ్చాడు. అదే హోరేబు పర్వతం, అదే సీనాయి పర్వతం. ఆ సీనాయి పర్వతం మీదనే మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత మోషేకు చెప్పాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళి 40 సంవత్సరాలు వారిని ఐగుప్తు నుండి వారిని వేటికి తెచ్చి 40 ఏళ్ళు అరణ్యంలో ఇక్కడికి నడుచుకుంటూ వచ్చిన తర్వాత 3వ నెలలో ఇక్కడికి వస్తావు. ఇక్కడికి వచ్చి ఇదే స్థలం మీద ఇశ్రాయేలీయులందరినీ తీసుకొని వచ్చి నన్ను ఆరాధిస్తావు. నేను నీకు ఆజ్ఞలు, కట్టడలు, విధులు అవన్నీ నేను ఇస్తా అని మోషేకు దేవుడు సెలవు ఇచ్చాడు. అబ్రాహాముతో చెప్పిన మాట 400 సంవత్సరాల తర్వాత ఎట్లా నెరవేరిందో, మోషేతో చెప్పిన మాట కూడా మోషే నెరవేర్చాడు. ఆ రీతిగా మోషే ఆ కార్యాలన్నీ చూశాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం మీ గ్రహింపు కొరకు. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయము దయచేసి 12వ వచనం. నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపించినందుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత ఏ పర్వతం అగ్నిపొద ఎలా కాలిపోలేదో, హోరేబు పర్వతం, సీనాయి పర్వతం, అక్కడికే ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. కాబట్టే నా ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయంలో అదే సీనాయి పర్వతం మీదకి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వచ్చాడు. రండి, 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు వెడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలిపవలసింది ఏమనగా. కాబట్టి 4వ వచనంలో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరిగా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మొట్టమొదటిగా దేవుడు నిన్ను నన్ను తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలుతో సహపౌరులను కాని మనలను యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఒక్క నూతన పురుషునిగా చేశాడు. ఈ వాగ్దానాలన్నీ మనమయ్యాయి. కాబట్టి మనము దేవుని స్వకీయ సంపాద్యమైన జనాంగంగా దేవుడు నిన్ను నన్ను చేశాడు. తర్వాత మరి ఆ పర్వతం మీద దేవుడు వారికి 20వ అధ్యాయం 1 నుండి 17 వచనంలో ఆజ్ఞలు గల 10 ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చాడు. ఈ రీతిగా దేవుడు తాను ఏదైతే చెబుతూ వచ్చాడో అవన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. రండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీరు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు.
దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు. 4వ వచనం, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. మనం ఎందుకు సజీవులుగా ఉన్నాం? మొట్టమొదటిది, ఆయన హృదయం మార్పు లేనిది కాబట్టి బ్రతికున్నాం. నోవహు కాలంలో చేసిన ప్రమాణాన్ని బట్టి సృష్టి అంతా నాశనం కాలా. ఒక్కసారి గమనించండి కళ్ళు తెరుచుకొని. సిరియా దేశంలో సంవత్సరాల తరబడి యుద్ధాలు జరుగుతున్నాయి. అటు గవర్నమెంటు, ఆ తర్వాత విప్లవకారులు, వీరిద్దరి మధ్య నలిగిపోయేది ఆ యొక్క పౌరులు. ఆ దేశ పౌరులు ఆస్తులు సంపాదించుకున్న, బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్న ఆ యొక్క మరి రష్యా ఒకరికి సాయం చేసింది, ఇంకొకరికి అమెరికా సాయం చేసింది. ఆ తర్వాత ఆ సైన్యాలన్నీ పోండి అని వాళ్ళ దేశాన్ని వారికి స్వతంత్రంగా ఇచ్చి రష్యా అమెరికా సైన్యాలు వెనక్కి వచ్చేసాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి శక్తి ఉన్నంత వరకు రక్షించుకుంటూ వచ్చారు. చాలామంది పారిపోయి ఇతర దేశాలకు వెళ్ళిపోవాలంటే ముళ్ళ కంచె, అక్కడ శ్రమలు, పసిబిడ్డలను ఎత్తుకొని పారిపోవాలనుకుంటే ఆ యొక్క గన్నులతో కాల్చిపడేశారు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఇదే స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం. వాళ్ళు పిచ్చలుగా చనిపోయారు. అంతేకాకుండా హమాస్ చేసిన కార్యానికి ఆ యొక్క గాజా ప్రాంతాన్ని ఇజ్రాయేలీలు తూట్లు పడిచినట్టు బాంబులేసి కాల్చేశారు. బిల్డింగులు కూలిపోయాయి. ఒక్కడు చేసిన తప్పిదానికి ఇశ్రాయేలీలకు ఆకాను చేసిన పాపానికి ఇశ్రాయేలీలందరికీ శ్రమ వచ్చింది. అప్పుడు ఇప్పుడు దేవుని యొక్క చట్టాలు మార్పు రాలే. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతగా ఎందుకయ్యా అంకులు ఆ చరిత్ర అంతా మాకెందుకు చెప్తున్నావు? మన జీవితంలో కూడా అది వాస్తవమే. నీ దేవుడు నీకు ఇచ్చిన ధర్మశాస్త్రము, ఆ తర్వాత ఆజ్ఞలు, నెమ్మదికరమైన సంవత్సరాలు, ఇవన్నీ నీకు ఉచితంగా దొరకలే. క్రీస్తు యేసు ప్రభు రక్తం కార్చి చనిపోయిన గొర్రెపిల్ల కాదు, బ్రతికిన గొర్రెపిల్ల యుగయుగాలు తండ్రి కుడిపక్షం నుండి మొరపెడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు తీర్మానం చేసుకున్నాడు. రెండవదిగా కుమారుడైన ప్రభు మన కోసం రక్తం కార్చి తండ్రి కుడిపక్షను కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి నేను సజీవ లెక్కలో ఉన్నాం. భయపడమా? మన జీవిత యాత్ర ఎంత కాలం, రెప్పపాటు కాలంలో మన జీవితం ఎగిరిపోతుంది. అవునా కాదా? జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో ఒక 15 నిమిషాల టైం, ఒప్పుకోలు ప్రార్థన ఎవరికి ఇష్టమైతే వారు చేయాలి. మరలా 15 నిమిషాలు వాక్యం ఇచ్చి ఆ తర్వాత 12కు మందిరాన్ని క్లోజ్ చేస్తాం. ఈ వాక్యాలను గుర్తుంచుకొని ఒప్పుకోలు ప్రార్థన. అవును ప్రభువా, ఆ తరాల్లో గతించిపోయిన వారిలో నేను కూడా ఉన్నా. ఒక్కసారి కాదు గొర్రెపిల్ల, ఒక్క తప్పిదానికైతే గొర్రెపిల్లను వధించావు. ఆదాము హవ్వలు బ్రతికి బయటపడ్డారు. ఆ తర్వాత నేను ఎన్ని పాపాలు చేశాను నా కుమారులకు చెప్పా. వారిలో ఒకరు విన్నారు, ఒకరు వినలా. వీటన్నిటి నిమిత్తమై అట్లని ఒకే సమయం తీసుకోవద్దు. 2 నిమిషాలు ఒక్కొక్కరు. వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తే 15 నిమిషాల్లో 11:30, 11:45కు మళ్ళీ క్లోజ్ చేసి వాక్యంలోకి వెళ్తాం. మీరు మళ్ళా బాధపడాల్సిన అవసరం లే. అయితే ఒకరే సమయం అంతా తీసుకోవద్దు. 2 నిమిషాలు టక్ మనం ఒప్పుకోలు ప్రార్థనలోకి వెళ్దాం. రండి, మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళ మీదకి వద్దాం. ఎవరికి వారే ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్యాన్ని, నిన్నటి దినాన విన్న వాక్యాన్ని బ్రీఫ్గా మరలా చెప్పాం. వచ్చిన నీ ప్రియబిడ్డలందరికీ నీ వాక్యాన్ని వినిపించాం. ఈ రాళ్ళల్లో ఉండే మట్టి, దూలాల్లో ఉండే మట్టి, సిమెంటు మీ దగ్గర సాక్ష్యాలు చెప్తాయని వాక్యంలో చెప్పావు ప్రభువా. నాయన, మరి మేము భయభక్తులు కలిగి మా జీవిత యాత్రను మార్చుకొని మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని దేవుని మందిరానికి నడిపించి, బాప్తిసం లేని వారికి బాప్తిస్మాలు ఇప్పించి దైవరాజ్యానికి వారిని సిద్ధపరిచే బాధ్యత ప్రతి తల్లి తండ్రి కలిగి ఉండటానికి సాయం చేయమని, ఒప్పుకోలు ప్రార్థనలో సహాయం చేయమని, 2 నిమిషాల కంటే ఎవరు ప్రార్థన చేయకుండా అందరికీ అవకాశం వచ్చినట్లు సాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేయండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి